Hello guys, this is Badrinath Gaming Studio. వెల్కమ్ టు బద్రీనాథ్ గేమింగ్ స్టూడియో అండ్ బైక్ డ్రైవింగ్ 3D. ఈరోజు అయితే నేను మీకు 4 గ్లిచెస్ అయితే చూపిస్తాను. ఆ గ్లిచెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అవి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సేవ్ చేసుకొని షేర్ చేయండి. ఫస్ట్ గ్లిచ్ ఏంటి అంటే, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, జిమ్ సెటప్ అయితే ఈ గేమ్లో ఉంటుంది అండ్ జిమ్ చేయడానికి వర్కౌట్ చేయడానికి ఛాన్స్ అయితే లేదంటారు అండ్ చెయ్యొచ్చు అని ఫేక్ న్యూస్ అని అనుకున్న వీడియోలు కూడా పంపిస్తారు. కానీ అది రియలే, ఒరిజినలే. అది ఎలానో మీకు నేను చూపిస్తాను. ముందైతే ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఫస్ట్ RGS2లో డ్రోన్ ఆన్ అని అయితే సెర్చ్ చేసుకొని పెట్టుకోండి. నలుసు మెల్లగా నడుచుకుంటూ పోతుంటా ఈ టిక్ అయితే వస్తాయండి. చూడండి, అంత రియలిస్టిక్ లేదు, అయినా కూడా కొంచెం జిమ్ వర్కౌట్ లెక్కనే ఉంది. మళ్ళీ చూపిస్తున్నాను, డ్రోన్ ఆన్. చూడండి, బాగుంది, రియలిస్టిక్గానే అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఈ డ్రోన్ అయితే ఎక్కడ పడితే ఎట్లా పోతుంది. ఇదే అన్నమాట గైస్ గ్లిచ్. అండ్ నెంబర్ 2 గ్లిచ్ ఈస్ డిపెండ్స్ ఆన్ హార్స్. గుర్రం, ఒక గుర్రం, ఒక కార్, ఇంకొక చీట్ కోడ్. ఆ చీట్ కోడ్ నేను ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. సో ఫస్ట్ అయితే బయటికి అయితే వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి పాప. అండ్ అసలు రోడ్ పైనకైతే వచ్చేసాను. అమ్మ, నేను రోడ్ పైనకి వచ్చిన జీవితం అవుతుంది కదా రోయ్. అండ్ మనం ముందైతే మూన్ గ్రావిటీ చీట్ కోడ్ అయితే ఆన్ చేసుకుందాం, యాక్టివేట్ చేసుకుందాం. చీట్ కోడ్ వచ్చేసి 7112. కార్ అయితే వేసేద్దాం. అండ్ చీట్ యాక్టివేటెడ్, మూన్ గ్రావిటీ కూడా యాక్టివేట్ అయిపోయిందట. నెక్స్ట్ మనకి మేజర్గా కావాల్సింది అయితే హార్స్ అండ్ ఏ కార్. గుర్రం చీట్ కోడ్ వచ్చేసి 200, అది అందరికీ తెలిసిందే, తెలియకుండా తెలుసుకోండి. అండ్ ఆల్సో ఒక 2-3 meters ముందు ఒక కార్. ఏం కార్ తీసుకుందాం? బుగాటి V2 తీసుకుందాం, 800. ఇప్పుడైతే ఈ గుర్రంతో గుర్రం అయితే ఎక్కేశాను. ఇప్పుడు ఈ కార్ మీద డైరెక్ట్ ఎక్కుతున్నాను. ఓ మ్యాజిక్! చూడండి ఈ గుర్రం ఎలా పోతుందో. వావ్, ఆకాశంలో కూడా పోద్ది. ఆకాశం. గైస్, మనం ఈ బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాం, ఫ్రీ హెలికాప్టర్ కూడా లేకుండా. అదిరా నా గుర్రం పంచ్ అంటే. చూడండి గాయ్స్, అసలు ఈ గ్లిచ్ నేను కూడా నిన్నమని చూశాను, కనుక్కున్నాను. ఈ గ్లిచ్ అయితే నాకు చాలా ఆసక్తి కలిగించింది. నెక్స్ట్ గ్లిచ్ నెంబర్ 3, దట్ ఈస్ నథింగ్ బట్ ద స్విమ్మింగ్ ఆన్ ద రోడ్. అంటే నేలపైన మనం మిదుతాం, దానికోసం నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు మనము ఎక్కడ తీసుకుందామంటే రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది కదా, ఆడుకోదాం. నేనైతే దిగుతున్నాను. నన్నైతే ఒక కారు, ఇంకా బుగాటి V2 వద్దులే, 400 తీసుకుందాం. ZX10R ఒక నెక్కించుకుందాం మన ఇంకా టూర్కి. రోడ్డు పైన జనాలు ఎవరు లేడేంది? అర్రే, మూన్ గ్రావిటీ ఆన్ ఉంది కదా, కొంచెం టర్నింగ్స్లో హార్డ్ ఉంటుంది. నేను డియాక్టివేట్ చేస్తుంది ఈయనక. ఓకే, దిగుతున్నా. చీకటి వచ్చేసి 7112. మళ్ళా డియాక్టివేట్ అయితే అయిపోయింది మూన్ గ్రావిటీ. ఇప్పుడైతే ఫ్రీగా టర్న్స్ ఇచ్చుకోవచ్చు గాయ్స్. అమ్మాయింది, మనకు అమ్మాయిని అంటే పడరు, అబ్బాయిలే. ఓకే, ఈడున్నాడు. ఎక్కించుకుంటున్నామారా. ఓకే, ఎక్కిండు మనోడు.
నన్ను పట్టుకోకరే గట్టిగా. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ కాడికి అయితే జంప్ అయిపోదాం. హే బ్రో, ఎలా ఉన్నావు? ఓ నో, ఓ నో, ఓ నో, లా 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 లా, లీ 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 లీ, లా 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 లా. మొత్తానికైతే మనం రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసాం. పక్కనున్న ఈ చెరువు కాడికి కూడా వచ్చేసాం. ఈడేవాడు నా బండి మీద ఎక్కి యాత్రలు కోతున్నాం. ఈయనైతే దింపేద్దాం బయటికి పోయి. ఒక పని చేద్దాం, ఈ రివర్లోనే దింపేస్తే ఎలా ఉంటుంది? వాడు కూడా ఈత కొడతానంటారా? కొంచెం బండిని కంపించేటట్టే బయటికి వెడదాం. ఓకే, ఈ గ్లిచ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది గైస్. నేనైతే దింపుదాం. దిగరా. ఎయ్ అమ్మ, నడుస్తున్నాయి, నేను కూడా నడుస్తున్నానా? అలా అయితే పని ఇంకొంచెం లోకల్ కెట్టవలసిందే. ఇంత చాలా గైస్ స్విమ్మింగ్ చేస్తారంటారా? అరే సరేలే, కొంచెం ముందరికి వెళ్ళిపోతాం మనం. స్విమ్మింగ్ ఎందుకు చేస్తలేం? ఓకే, స్విమ్మింగ్ అయితే చేస్తున్నాం. మన బండి దగ్గరికి ఇలానే వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎక్కేద్దాం. ఎక్కినాక బయటికి వచ్చేయాలి, ఈ పాండ్ బయటికి వచ్చేసి ఎక్కడ స్విమ్ చేద్దాం? ఓకే, ఈ రోడ్డు పైన, ఐ మీన్ చివరస్తలో స్విమ్ చేద్దాం. చివరస్తకైతే వెళ్ళిపోతున్నా. బాయ్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడికి అయితే వచ్చేసాం మనం. స్విమ్మింగ్ కూడా చేద్దాం. సో మనం గ్రాస్ పైన అలాగే రోడ్డు పైన ఎక్కడైనా మనం స్విమ్మింగ్ చేస్తాం. కనుకటే ఇబ్బంది అదేంటంటే ఇలానే ఈదుకుంటా మనం స్విమ్మింగ్ పూల్ దాకా పోవాలి. అన్నంత కష్టమేం అక్కర్లే, ఇక్కడ ఇలాంటివి చూసుకొని ఎక్కితే చాలు. అండ్ ఆల్సో ఇవన్నీ దొరకకుంటే ఆ సముద్రంలోకి ఆర్ పాండ్లకు పోతే మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ ఎప్పట్లానే నడుస్తాం. ఇంకా నెక్స్ట్ గ్లిచ్ అయితే ఎప్పట్లానే జేసీబీ గ్లిచ్, తెలిసిందే, నిన్ననే చెప్పాను నేను. ఈ వీడియో మీరు ఎక్కడి వరకు పోతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీది ఏ ఊరో కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ మనం స్టిక్కి మారాలి గాయ్స్. ఇన్ఫినిటీ కోడ్ యాక్టివేట్ చేసుకున్నాను. 91829 చేసుకోలేదు అనుకుంటా. ఓకే, చేసుకోవాలి, ఇప్పుడే వేసుకున్నా. అండ్ మనకు నెక్స్ట్ కావాల్సింది స్టిక్కీ బాంబ్సే. నెక్స్ట్ నుంచి నేను మైన్క్రాఫ్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఎవరన్నా చెయ్యన్నా అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో చేస్తే ఈరోజు ఈవినింగ్ నైట్ దాకా నేను చేస్తాను మైన్క్రాఫ్ట్ వీడియో కూడా. నేను ట్రై చేస్తాను, మ్యాక్సిమం అయితే చేస్తాను ఈరోజే. అండ్ ఆల్సో ఇప్పుడు స్కైఫాల్ అయితే యాక్టివేట్ చేయాల్సి వస్తుంది. 1120 అయితే చీట్ కోడ్. అండ్ ఇన్ఫినిటీ కోడ్ 9129 అయితే మనం యాక్టివేట్ చేసినాం కదా. ఓకే గాయస్, మనమైతే స్టిక్ మ్యాన్లో అయితే మారిపోయినాం. స్టిక్కీ బాంబ్స్ ఇయ్యం. ఫస్ట్ ఈ బైక్ని ఎక్కుదాం. ఏమైద్ది? ఏమైతే లేదేమా. వాట్ హ్యాపెన్ టు యూ బ్రో? వాట్ హ్యాపెన్? ఏమైంది బ్రో నీకు? ఒరే ఏం బ్రో ఇది చేస్తున్నాను అప్ప నేను. ఇంకా జేసీబీ అయితే తీసుకుందాం. చిట్ కోడ్ 6677 ఎక్కేస్తున్నా. ఏం కాకు, కొంచెం ఇబ్బంది అవుతుంది దీనికి. ఇక్కడ ఏమో అవుతుంది లోపల చెప్పుకోలేకపోతుంది. ఇప్పుడు కొంచెం ముందర కింది కంటే బాంబ్స్ అన్నీ పేలిపోతాయి చూడండి మీరు. కొంచెం లాగ్ అవుతుంది పేలినప్పుడు, అండ్ మొత్తం పేలినాక అంత లాగ్ ఏం కాదనుకోండి.
అండ్ ఇవైతే కంట్రోల్స్ యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అవుతున్నాయి చూడండి. మనం ఇందులో గ్లిచ్ ఏంటంటే మెయిన్గా మనం దిగకుండా ఇందులోనే ఉంటాం జేసీబీలో. చూడండి కంట్రోల్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే వర్క్ అవుతున్నాయి. సో నా ఇదే లాంగ్ వీడియో ఫస్ట్ టైం. ఈ వీడియోని మీకు మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎన్నో వీడియోలు చేసి ట్రై చేసి మరి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. దీనికి మీ సపోర్ట్ ఉంటేనే కొంచెం నేను ముందరికి వెళ్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు లైక్ పిల్లలు ఎవరైనా ఏ గేమ్ ఆడుతుంటే వాళ్ళకు కూడా నా ఛానల్ పేరు చెప్పి చూడమనండి. నేను రోజైతే వీడియోలు సెండ్ చేస్తాను. అప్పుడప్పుడు 2 వీడియోస్ కూడా సెండ్ చేస్తాను రోజుకి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనున్న గంట సింబల్ కూడా వత్తితే మంచిగానే ఉంటుంది. అది కూడా వస్తాయండి. ఇంకా వత్తితే నేను ఇంకా ఉత్సాహంగా మరికొన్ని గ్లిచెస్ నేను రేపటి వీడియోలో నేను చేస్తాను. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ప్రస్తుతం 4 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మినిమం 6 సబ్స్క్రైబర్స్ వరకు అయితే నేను రేపు ఇంకా 5-6 గ్లిచెస్ మోర్ చేస్తా. అది ఇప్పటివరకు ఎవరు కనుక్కొని గ్లిచెస్. సో బాయ్ గైస్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో కంటెంట్ మీకు అర్థమైనట్టయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, ఏమన్నా ఉత్సాహంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.